జ్యోతి మహల్ బెన్ సర్కిల్ శ్రీరామనగర్లో ఉన్న ఈ థియేటర్ బెన్ సర్కిల్ పడమటలంక పడమట ప్రాంత ప్రజలకు మంచి వినోద కేంద్రంగా ఉండేది. ఈ థియేటర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల కాలం నుండి అనేక చిత్రాలను ప్రదర్శించబడి వేలాది మందికి వినోదాన్ని పంచింది. ఈ థియేటర్లో కొత్తగా రిలీజ్ అయిన చిత్రాలు 2 వారాల పాటు హౌస్ఫుల్ బోర్డులతో రన్ అయ్యేవి. నగరంలో మెయిన్ థియేటర్లకు కూడా సైడ్ థియేటర్గా ఎన్నో చిత్రాలను ప్రదర్శించిన ఈ థియేటర్ 2014లో కళ్యాణ మండపంగా మారింది. శ్రీనివాస మహల్ కేటీ రోడ్ కొత్తపేటలో ఉన్న ఈ థియేటర్ విజయవాడలో ఉన్న అతిపెద్ద పాతకాలపు సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఒకటి. దాదాపు 750 మంది కూర్చునేలా విశాలమైన సీటింగ్ కలిగిన ఈ థియేటర్ చూడటానికి కోటను తలపించేలా ఉంటుంది. సి సెంటర్ ప్రేక్షకులకు అభిమాన థియేటర్గా ఉన్న ఈ థియేటర్ తక్కువ ధరలో వినోదాన్ని పంచింది. రిలీజ్ సినిమా మొదటి రోజు చూడటానికి జనం పోటెత్తేవాళ్ళు. దాదాపు అందరు అగ్ర హీరోల సినిమాలు ఇక్కడ సందడి చేశాయి. మాస్ ప్రేక్షకుల రచ్చ చూడాలంటే ఇక్కడే చూడాలి. మోహన్ దాస్ పడమట ప్రాంతంలో సినిమా సందడికి కేంద్ర బిందువుగా ఉన్న దుర్గామహల్ తర్వాత ఏర్పడిన వినోద కేంద్రం మోహన్ దాస్. బీసీ సెంటర్ ప్రేక్షకులకు అభిమాన థియేటర్గా ఈ థియేటర్ ఉండేది. ఈ థియేటర్లో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు ఎక్కువగా పడేవి. ప్రస్తుతం ఈ థియేటర్ కూడా లేదు. రామకృష్ణ థియేటర్ పడమటలో పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ పడితే మోహన్ దాస్ రామకృష్ణ పోటీ పడేవి. ఈ థియేటర్లో సూపర్ స్టార్ కృష్ణ దగ్గర నుండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరకు అందరి సినిమాలు ప్రదర్శించబడ్డాయి. శేష్ మహల్ విజయవాడ వన్ టౌన్ ఒకప్పుడు సినిమా సందడికి పెట్టింది పేరు. తారాపేటలో ఉన్న ఈ థియేటర్ ఎన్నో సంవత్సరాలు ప్రేక్షకులను అలరించింది. వన్ టౌన్, పంజా, గవర్నర్ పేట, కొత్తపేట ప్రాంతాల వారికి ప్రధాన వినోద కేంద్రంగా ఈ థియేటర్ ఉండేది. ఈ థియేటర్లో అలనాటి చిత్రాలతో పాటు హాలీవుడ్ డబ్బింగ్ చిత్రాలు కూడా ఎక్కువగా ప్రదర్శించబడేవి. అలంకార్ థియేటర్ ఇది విజయవాడ నగరానికే అలంకారం. 1959లో ప్రారంభమైన ఈ థియేటర్లో ఎన్నో చిత్రాలు సిల్వర్ జూబ్లీలాడాయి. సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన తొలి చిత్రం ఈ థియేటర్లోనే ప్రదర్శించబడింది. ఆ చిత్రం 107 రోజులు దిగ్విజయంగా ప్రదర్శించబడింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి చిత్రం 197 రోజులు ఆడి థియేటర్ రికార్డుగా నిలిచింది. విజయకృష్ణ థియేటర్ కృష్ణాలంకలో 60వ దశకంలో నిర్మించిన ఈ థియేటర్ కృష్ణాలంక ప్రజలకు దశాబ్దాలుగా వినోదాన్ని అందించింది. ఈ థియేటర్లో దాదాపు అందరు అగ్ర హీరోల సినిమాలు సందడి చేసేవి. ఈ థియేటర్లో ఎక్కువగా నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటించిన సినిమాలు బాగా ఆడేవి. ఆయన నటించిన రక్తాభిషేకం చిత్రం భారీ కలెక్షన్లతో 100 రోజులాడి థియేటర్ రికార్డుగా నిలిచింది. స్వాతి థియేటర్ భవానీపురం పరిసర ప్రాంత ప్రజలకు 3 దశాబ్దాలుగా వినోదాన్ని పంచిన స్వాతి థియేటర్ సరికొత్తగా రూపాంతరం చెంది నేటికి అలరిస్తుంది. సితారా 1984లో నిర్మించబడిన ఈ థియేటర్ విద్యాధరపురం ప్రాంత ప్రజలకు వినోద కేంద్రంగా ఉండేది. 3 దశాబ్దాల పాటు వినోదాన్ని అలరించిన ఈ థియేటర్ 2016లో మూతపడింది. ప్రస్తుతం ఈ థియేటర్ కూడా కళ్యాణ మండపంగా రూపాంతరం చెందింది. శ్రీ రాఘవేంద్ర థియేటర్ అయోధ్యానగర్ ప్రాంత ప్రజలకు వినోద కేంద్రంగా ఈ థియేటర్ ఉంది. 1989లో నిర్మించబడిన ఈ థియేటర్ అయోధ్య నగరంలోనే ఎంతో సందడిగా ఉండేది. తక్కువ ధరలలో ప్రేక్షకులకు 30 ఏళ్ల పాటు వినోదాన్ని పంచిన ఈ థియేటర్ 2018లో కూల్చివేయబడి ప్రస్తుతం కళ్యాణ మండపంగా రూపాంతరం చెందింది. వినాయక థియేటర్ 60వ దశకంలో గుణదలలో నిర్మించిన ఈ థియేటర్ రిలీజ్ చిత్రాలకు సైడ్ థియేటర్గా ప్రేక్షకులను అలరించేది. ఈ థియేటర్లో ఆ రోజుల్లోనే రక్తాభిషేకం చిత్రం వారం రోజుల పాటు హౌస్ఫుల్గా నడిచి తొలి వారంలోనే 68,000కు పైగా కలెక్షన్లు సాధించి థియేటర్ రికార్డుగా నిలిచింది. ఈ థియేటర్లతో మీకున్న జ్ఞాపకాలను కామెంట్లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.